ఇదేంటి బ్లాగ్తో వచ్చాను అనుకుంటున్నారా? నేనైతే వాలెట్ చేస్తా అన్నా కదా, అది ఇంకొకటి తెస్తాను, బుక్ మార్క్. ఈరోజైతే ఆ రెండు ఎలా చేయాలో మీకైతే సూపర్గా నేర్పిస్తా. చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన థింగ్స్: సీజర్. ఫస్ట్ అయితే సీజర్ తీసుకోవాలి. సీజర్ అయితే వితౌట్ గ్లూ మనమైతే వాలెట్ ఇంకా బుక్ మార్క్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ అయితే సీజర్, ఇంకా బుక్ మార్క్, ఇంకా వాలెట్ చేస్తున్నాం కాబట్టి 2 పేపర్స్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే వాలెట్ చేసేద్దామా? ఓకే, రెడీ. ఫస్ట్ అయితే మనము ఇలా పేపర్ తీసుకోవాలి. A4 షీట్ ఫుల్ తీసేసుకొని, నెక్స్ట్ ఇలా ఉంటుంది కదా, మీరైతే ఇలా సగంలోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కాదే, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా? A4 షీట్ని మీరు కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇలా 2 భాగాలు అయితే వస్తాయి. ఆ రెండిట్లో మనమైతే ఒకటి తీసుకోవాలి, దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేయాలి. మీకైతే క్లియర్గా చూపిస్తాను. ఇలా ఉందా, దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఈ గ్యాప్కి. ఓకేనా? మీరైతే సారీ గాయ్స్, సడన్గా అయిపోయింది. మీరు ఇలా చేసుకున్నారు కదా, మీరైతే ఇలా ఫోల్డ్ చేయాలి. అంటే వీడియోస్లో చూపిస్తారు కదా, అలా చెప్తానే. దీన్ని ఈ మధ్యలో గ్యాప్కి ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నారు కదా, తర్వాత దీన్ని, ఇది ఉంటుంది కదా, దీన్ని ఇక్కడికి తేవాలి. దీన్ని అయితే ఇలా మీరు ఇలా తేవాలన్నమాట ఇక్కడికి. నేను తెస్తాను అనుకోండి. ఇదిగోండి, ఇలా ఉండేది ఇలా ఇక్కడికి ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత వెనక్కి తిప్పి దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను. ఇలా ఫుల్ పేపర్ ఉండేది ఇలా హాఫ్ పేపర్ చేసుకోండి. నెక్స్ట్ మీరైతే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 2 కరెక్ట్గా వచ్చాయి. ఇదేమో ఇలా రావాలి. ఇలా తెచ్చుకున్నారుగా, ఇదిగోండి ఇలా పేపర్ ఉంటుంది కదా, ఇలా ఉందా పేపర్, దాన్ని ఇలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే కిందకి రావాలి, ఇదేమో పైకి రావాలి. నెక్స్ట్ మీరైతే ఇదే ఈ కార్నర్స్ ఉంటాయి కదా, చిన్నగా చేసుకోవాలి. మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటాయి, ఇలా నార్మల్గా ఉందా, వాటిని అయితే ఇలా చేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి ఇలా ఉండేది ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. గట్టి సౌండ్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఏమో నాకు తెలియదు అన్నమాట. నేనేం చూస్తాను, నేనైతే బాల్కనీలో ఉన్నాను.
నెక్స్ట్ మీరు ఇలా ఫోల్డ్ చేస్తారు కదా, అలా ఉంచి దీన్ని ఇలా బ్యాక్ తిప్పండి. అంతే మీ వాలెట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మీరు కార్డ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా మనీ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంతే గైస్, వాలెట్ సూపర్ ఈజీగా మీరు ఇక్కడ ఏ డయాగ్రామ్ అయినా వేసుకోవచ్చు. మీ ఇష్టమైన కార్టూన్, నరుటో ఏదో ఒకటి వేసుకోవచ్చు, మీకు ఇష్టమైంది వేసుకోవాలి. ఇలా వాలెట్ అయిపోతుంది కదా. మీరు వంకరగా వేసుకోకండి. ఇలా మధ్యలో ఉండేది కార్ట్ ప్లేస్, ఇక్కడేమో డబ్బులు పెట్టుకోవచ్చు, నోట్స్ అన్నీ. ఇలా వాలెట్ అయిపోయింది కదా. బుక్ మార్క్ కూడా విత్ పేపర్ చేసేద్దాం. వితౌట్ ఒక పేపర్తో మనం 4 చేయొచ్చు. అలా మీకు 4 చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఉన్నాయా, వాటిని 4 భాగాల్లో చేయాలి. ఇదిగోండి, ఇలా ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా మీకు క్లియర్గా కనిపించాలి. ఇలా ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇలా తీయండి బయటకు ఒకటే. నెక్స్ట్ ఆ రెండింటిని వేరే వేరేగా కట్ చేసుకోవాలి. అంటే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా మనం 2 చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇలా తీస్తే ఇంకొక 2 వస్తాయి. ఈ మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి మనము. ఇలా వస్తుంది. ఇలా 4 చేసుకోవాలన్నమాట మీరు. ఇలా 4 చేసుకున్నారు కదా. నెక్స్ట్ దీంట్లో నుంచి 3 తీసేసి 3 పేపర్లు పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 1 పేపర్ ఉంది కదా, దీన్ని అయితే ఎలా ఫోల్డ్ చేయాలంటే చూపిస్తాను. కింద పెడతాను, మీకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇవ్వండి, ఇలా ఉంది కదా, మీరైతే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తాను. ఇలా ఉండేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. ఈ పార్ట్ ఏమో అక్కడ వద్దండి. ఇలా మీకు స్క్వేర్ వస్తుంది, కరెక్ట్ స్క్వేర్. దాన్ని అయితే 4 భాగాలు చేయాలి. చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది కదా స్క్వేర్. దాన్ని ఇలా తర్వాత ఇలా మర్జ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ అయితే ఇలా ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా చేసుకోవాలి. తర్వాత మీకు హౌస్ లాంటి షేప్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదండి, ఈ 2 లైన్స్ అయితే కట్ చేసుకోవాలి.
మీకైతే ఆ 2 పార్ట్స్ తీసేస్తే వస్తుంది. నెక్స్ట్ మీరైతే ఇది ఉంటుంది కదా, ఇదైతే ఇక్కడికి రావాలి. మీరు ఫోల్డ్ చేసుకుంటే ఇలా ఉంది కదా, వాటిని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ 2 భాగాలు మీకు నచ్చిన భాగం, మీకు నచ్చే భాగం ఇలా ఫోల్డ్ చేస్తాను. అతను నేనైతే పడుకుంటాను. ఇలా ఉంది కదా, దీన్నైతే మీకు నచ్చింది తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇది ఉంటుంది కదా, దీని కింద ఇది ఉంది కదా, దీన్ని అయితే ఇలా ఇది కింద ఉంటుంది కదండి, కిందకైతే వెయ్యాలి. నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదైతే ఇదిగోండి, మీకు ఇదిగోండి ఇలా చేసాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ తీసి ఇది ఉంటుంది కదండి, ఇదైతే కిందకైతే వెయ్యాలి. ఇదిగోండి, మీరు స్లోగా చేయండి, ఎందుకంటే మీకు వీడియోలో క్లియర్గా కనిపించడానికి అయితే నేనైతే ఫాస్ట్గా చేస్తున్నా. ఇదిగోండి ఇలా వస్తుంది, అంతే, బుక్ మార్క్ అయిపోయినట్టే. ఇంకా మీకు నచ్చింది ఇక్కడ రాసుకోవచ్చు. మీకు కలర్ పేపర్ ఏం తీసుకోవచ్చు, ఏం వల్ల అలా ఈ 3 పేపర్స్తో కూడా ఇలా ఇచ్చేయచ్చు అన్నమాట. అప్పటికే మీకు ఒక్క పేపర్కి 4 వస్తాయి. దిస్ ఈజ్ గైస్ హౌ టు డూ ఎ వాలెట్. అయిపోయింది. ఇక్కడైతే కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే మీరు మనీ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదైతే గుర్తుకి పెట్టుకోవచ్చు. లైక్ మీకైతే పేపర్ మీద చూపిస్తున్నాను, ఇంకా పేపర్స్ తీసుకోవచ్చు. కావాలంటే నేను 3 పేపర్లు అయితే తీసుకుంటున్నాను. ఇవన్నీ 3 పేపర్స్ తీసుకుంటాను. ఇదిగోండి ఇలా అయితే పెట్టుకోవాలి. మీకు ఇక్కడ నచ్చింది పెట్టుకోవచ్చు. ఇలా పేపర్స్ ఫోల్డ్ చేయొచ్చు, బుక్స్ కూడా ఉంచుతుంది ఇది కలిపే. సో గైస్ బాయ్, దట్స్ ఇట్ గైస్, బాయ్.